ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మార్చి 28, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బాబా స్మృతి తప్ప మీకు ఏ ఇతర చింత లేదు. ఈ బాబా అనగా బ్రహ్మ తండ్రికైతే చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రశ్న: తండ్రి వద్ద గల సుపుత్రుల గుర్తులు ఏవి? జవాబు: వారు అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపచేస్తూ ఉంటారు. సేవాధారులుగా ఉంటారు. బాగా చదువుకొని ఇతరులకు కూడా చదివిస్తారు. తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. ఇటువంటి సుపుత్రులే తండ్రి పేరును ప్రసిద్ధం చేస్తారు. పూర్తిగా చదవని వారు ఇతరులను కూడా చెడిపేస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. పాట: తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: వ్యర్థము పరచింతన, వ్యర్థ వార్తాలాపాలతో వాతావరణాన్ని పాడు చేయరాదు. ఏకాంతంలో కూర్చొని సత్యసత్యమైన ప్రేయస్సులుగా అయ్యి మీ ప్రియుని యొక్క స్మృతి చేయాలి. రెండో పాయింట్: మీ అంతకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎప్పుడు ఏడవము, కనుల నుండి కన్నీరు కార్చము. ఎవరైతే సేవాధారులుగా ఉంటారో, తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారి సాంగత్యమనే చేయాలి. మీ రిజిస్టర్ చాలా మంచిగా బాగా ఉంచుకోవాలి. వరదానము: శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారి భవ. శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారి భవ. వివరణ: విశ్వంలోని తపిస్తున్న ఆత్మలకు దారి చూపించేందుకు సాక్షాత్తు తండ్రి సమానంగా లైట్ హౌస్, మైట్ హౌస్గా అవ్వండి. ప్రతి ఆత్మకు ఎంతో కొంత ఇవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ముక్తి కావాలంటే ముక్తిని, జీవన్ముక్తి కావాలంటే జీవన్ముక్తిని ఇవ్వండి. అందరి పట్ల మహాదానులుగా, వరదానులుగా అవ్వండి. ఇప్పుడు మీ మీ స్థానాలకు సేవ అయితే చేస్తున్నారు, కానీ ఒకే స్థానంలో ఉంటూ మనసా శక్తి ద్వారా వాయుమండలానికి వైబ్రేషన్ల ద్వారా విశ్వసేవ చేయండి. ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా వాయుమండలం తయారవ్వాలి. అప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మలు అని అంటారు. స్లోగన్: అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాలనే భోజనం యొక్క పథ్యము ద్వారా స్వయాన్ని ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.